కలేజా సినిమాలో సిద్ధ శివుడి గురించి చెప్పే డైలాగ్ ఉంటుంది కదా. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గుర్తు నెరింగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటిది కోటలు దాటిది అడవులు దాటిది. ఈ డైలాగ్ని 13వ శతాబ్దానికి చెందిన చక్కరపాణి రంగనాథుడు అనే తెలుగు కవి శ్రీశైల మల్లికార్జున స్వామి మీద రచించిన శ్రీశైల రగడ అనే తెలుగు కావ్యం నుంచి ఇన్స్పైర్ అయ్యి రాశారు. ఆ శ్రీశైల రగడ చాలా పెద్దగా ఉంటుంది. అందులో నుంచి ఒక చిన్న భాగాన్ని ఇప్పుడు మీ అందరితో పంచుకుందాం అనుకుంటున్నాను. ద్వారపాలకుల దర్శనమాయను ద్వారమందు రతనాల గద్దెపై చూచితి నెవ్వరు చూడని లింగం చూచితి కేవల సుందర లింగం నిరుపద్రువమగు నిశ్చల లింగం ఆది తేజమగు ఐక్యలింగం పూజనీయమగు పురాణలింగం లింగము గనుగొని లింగదేహినై లింగాంగులతో లింగ నిర్గుణ సంతతి గంటిని లింగమందు మది లీనము చేసిది జీవన్ముక్తుడనైతిని అంకమంది భ్రమరంబిగ ఉండగా మల్లికార్జునుని కోరి పూజించిది దీపము పెట్టిది దివ్యదేహునకు ధూపము వేసిది ధూర్జటిగప్పు తుమ్మి పూలతో పూజిస్తుని కమ్మని నైవేద్యము పెట్టిది సాగిలి మృక్కిది సర్వేశ్వరునకు జయ 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 జంగమరాయ ఆదిదేవుడవు ఆత్మశరణ్య దయ తప్పక ధవళ శరీర భయము బాపు మీ భక్తి నిదాన ఎన్ని జన్మముల నెత్తిన వాడను నిన్ను దలంపగ నీచుడనైతిని మూడు లోకముల ముఖ్యము నీవే మూడు మూర్తులకు మూలము నీవే దాతవి నీవే భ్రాతవి నీవే తల్లివి నీవే తండ్రివి నీవే బ్రహ్మము నీవే సర్వము నీవే పాల ముంచుమిగ నీట ముంచుమి పాలబడితనో ఫాలలోచన. ఇది శ్రీశైల రగడ. సర్వం శ్రీ మల్లికార్జునార్పణమస్తు.